మా చెల్లి పరి తనకి ఎంతో అసలు ఇంట్రెస్ట్ అండి బైబిల్ చదవడంలో కానీ లేకపోతే ఎక్స్ప్రెషన్ తను. సో ఈ రోజు తను మీ అందరితో కానీ మనందరితో కానీ మాట్లాడడానికి తను సిద్ధంగా ఉంది. దేవుని వాక్యంతో మీ ముందుకు రాబోతుంది. అందుని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఓవర్ టు పరిమళ అబ్రహాం. Praise the Lord, one and all. It brings me great joy today. And I couldn't control myself. Very emotional అవుతాను నేను అనుకోలేదు. I'm very strong lady in Christ Jesus. కానీ ఈరోజు నేను ఎమోషనల్ అవుతున్నాను. అంటే I always desired to preach. దేవుని సన్నిధిలో నేను వాడబడాలి, ఆయన కొరకైనా పాత్రగా నిలబడాలి అని నాకు ఎప్పటి నుంచో కోరిక. ఇట్స్ బీన్ 2 long years. నేను దేవుని సన్నిధిలో కనిపెడుతూ వస్తున్నాను. అండ్ దేవా, నేను నాకు ఎప్పుడు అవకాశం ఇస్తావు తండ్రి, ఎప్పుడు అవకాశం ఇస్తావు తండ్రి, నీ సన్నిధిలో నేను ప్రీచ్ చేయాలని నాకు ఆశ ఉంది తండ్రి అన్నప్పుడు దేవుడు నా హృదయ వాంఛను ఎరిగిన ప్రతి ఒక్క నేను పర్సనల్ గా నా రూమ్ లో చేసుకున్న ప్రార్థనకి దేవుడు ఇలా పబ్లిక్ లో ఫర్ ద ఫస్ట్ టైం నేను ప్రీచ్ చేయడానికి దేవుడు నాకు ఇస్తున్న అవకాశాన్ని బట్టి దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. And it is and I thank Pastor Simon and Uha especially. వాళ్ళు మమ్మల్ని సమర్పణ పేజ్ లో మేము వర్షిప్ చేసినప్పుడు వాళ్ళు మమ్మల్ని చూసి వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యి సిస్టర్స్ మీరు చేయగలరు, మీ సాక్ష్యాన్ని పంచుకోండి, ప్రీచ్ చేయండి అన్నప్పుడు I felt really very very happy. And this is my first ever online preaching and యూనివర్సల్ ప్లాట్ఫామ్ లో నేను ప్రీచ్ చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ చెల్లిస్తూ ఉంటున్నాను. నేను అర్హురాల్ని కాదండి, నేను యోగ్యురాల్ని కాదు. అండ్ ఈ 21st ఉమెన్స్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో అందరూ అనుభవజ్ఞులు, పాస్టమ్మలు, చాలా నాకంటే అనుభవం కలిగిన వారండి. నేను ఇప్పటి వరకు నా ప్రీచింగ్ ఎక్కడ కూడా చేయలేదు. అండ్ నా ప్రార్థనలు దేవుడు ఆలకించి ఇలా ఈ ఉమెన్స్ కాన్ఫరెన్స్ లో ఫస్ట్ టైం నేను ప్రీచ్ చేయడానికి నా హృదయ వాంఛను 2 years నుంచి నేను వెయిట్ చేసిన నా హృదయ వాంఛను మొట్టమొదటిసారిగా ఇలా ఇటువంటి ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, ఉమెన్ ఆఫ్ గాడ్ మధ్యలో నన్ను నిలబెట్టి దేవుడు మాతో మాట్లాడిస్తున్న విధానాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 చిన్ని ప్రార్థనతో మనం మెసేజ్ లోకి వెళ్దామండి. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన ఈ రోజు ప్రభువా ఇలా కూడుకొని ప్రభువా ఉమెన్స్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రభువా ని సేవించడానికి మీరు ఇస్తున్న గొప్ప భాగ్యాన్ని కొరకు నీకు వందనాలు తండ్రి. ప్రభువా హృదయ వాంఛలను ఎరిగిన దేవుడు అవుతండి ప్రభువా, అన్నిటినీ కూడా చూస్తున్న దేవుడు, సమస్తం ఎరిగి ఉన్న దేవుడు, తల్లి గర్భంలో పడక ముందే ప్రభా నేను ఎవరో ఎరిగి ఉన్న దేవుడు తండ్రి. ప్రభా నేను అర్హురాలి కానప్పటికీ నన్ను నువ్వు యోగ్యురాలిగా కన్సిడర్ చేసి ప్రభువా ఈ రోజు ఇలా ఈ ప్లాట్ఫామ్ లో నా ఫస్ట్ మెసేజ్ క్యాప్చర్ కావడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభువా ఐ am nothing before you, O Lord, but use me as your vessel, O Lord. I am just a vessel here, ప్రభువా. మీరు మాత్రమే నేను నోరు తెరుచుచుండగా నువ్వు నోరు బాగా తెరువు, నేను నన్ను నింపెదను అని ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. ప్రభా కనుక నేను నా నోరు తెరుస్తుండగా మీరు మాత్రమే ప్రభా నన్ను మీ బూరగా వాడుకోండి తండ్రి. నా నోటిని నింపి ప్రభా మీరు నాతో ప్రత్యేకంగా ఈ రోజు మీరు మాట్లాడబోతున్నారని నన్ను నమ్మొచ్చు. యేసు క్రీస్తు శక్తిగల నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాము పరిమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ వన్స్ అగైన్. అండ్ నేను ఈ రోజు నా టెస్టిమోనీ షేర్ చేసుకోవడానికి దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చిన విధానాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 యాక్చువల్లీ అందరికి తెలిసిన విధంగా నేను పరిమళ అబ్రహాం అండ్ టుడే ఐఎమ్ సో అబ్సల్యూట్లీ డిలైటెడ్ అండ్ ఐ కాంట్ కంట్రోల్ మై జాయ్ టుడే. అంటే చిన్నప్పటి నుంచి కూడా నేను దేవుని సన్నిధిలో ఇట్ ఇస్ మై డిజైర్ టు బి యూజ్డ్ యాజ్ అ వెసల్ ఆఫ్ గాడ్. దేవుని కొరకు వాడబడే పాత్రగా ఉండడం నా చిన్నప్పటి నుంచి నాకున్న వాంఛగా ఉంటుందండి. అండ్ చిన్నప్పటి నుంచి కూడా బైబిల్ వర్సెస్ కానీ ప్రేయర్లే కానీ నేను ఎప్పుడు కూడా ముందంటే దేవుడు నాకు అటువంటి ఆసక్తి ఇచ్చి ఉన్నాడు. దేవుని కృప మాత్రమే అండి, నా గొప్పతనం కాదు, నా మంచితనం కాదు. ఐ am nothing before God. కానీ ఆయన నన్ను ఒక మట్టి దానైనాను, ఒక నల్లి లాంటి అయినప్పటికీ కూడా దేవుడు నన్ను ఇది అర్హత ఇచ్చి ఈరోజు మీతో ఇలా నా వర్డ్ ఆఫ్ గాడ్ షేర్ చేసుకోవడానికి దేవుడు నాకు ఇస్తున్న అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా బ్రైట్ స్టూడెంట్, నా చైల్డ్హుడ్ నుంచి కూడా నేను బ్రైట్ స్టూడెంట్ గా ఉంటున్నాను. ఐఎమ్ ఆల్వేస్ బీన్ అ టాపర్ ఇన్ స్కూలింగ్ అండ్ ఇంటర్మీడియట్ లో కూడా నేను టాపర్ గా ఉండడానికి దేవుడు నాకు కృపను అనుగ్రహించాడు. అండ్ ఐఎమ్ బీటెక్ గ్రాడ్యుయేట్. నేను ఇంజనీరింగ్ EEE లో కంప్లీట్ చేయడానికి దేవుడు నాకు కృప ఇచ్చి ఉన్నాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక.
అండ్ స్పెసిఫిక్గా టుడే ఐ వాంట్ టు స్ట్రెస్ ఆన్ దిస్ థింగ్. నేను ఈ రోజు నేను మీ ముందు నిలబడి వాక్యం చెప్తున్నాను అంటే ఇది ఒక సాక్ష్యం నా జీవితంలో. ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బీటెక్లో నేను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మా డాడీకి హార్ట్ సర్జరీ అవ్వడం జరిగింది. అది ఒక మేజర్ ఇన్సిడెంట్ మా లైఫ్లో. అంటే బీయింగ్ 4 daughters to a father is really special and they've always been a support. మాకు పెద్ద సపోర్ట్, హ్యూజ్ సపోర్ట్ సిస్టమ్ వాళ్ళు మాకు. అండ్ they've always been a treasure to us. ఒక సంపద, ధననిధి వాళ్ళు మాకు. ఏ ఆస్తి అంతస్తు లేనప్పటికీ కూడా మాకు మా తల్లిదండ్రులు దేవుడిచ్చిన పెద్ద ఆస్తి. కనుక వాళ్ళు మా తండ్రి మా డాడీకి ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చి మమ్మల్ని నన్ను హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అండ్ ఆ సమయంలో మా ఫీజు డిలే అవ్వడం జరిగింది. నేను ఫీజు కట్టలేక 1 సెమిస్టర్ అప్పుడు నా ఫీజు రేపు లాస్ట్ డేట్ అనగా ఈ రోజు నేను ఫీజు కట్టలేని పరిస్థితిలో నేను ఉండే ఆ రోజు. అండ్ ఐ వాస్ ట్రావెలింగ్ ఇన్ బస్. నేను కాలేజ్ దగ్గర నుంచి ఇంటికి బస్సులో ట్రావెల్ చేస్తూ వస్తున్నప్పుడు నేను ఆలోచిస్తూ ఉన్నాను, దేవా డాడీని ప్రభు మీకు సురక్షితంగా ఉంచి ఉన్నారు తండ్రి, కానీ ఫైనాన్షియల్గా ప్రభు మేము స్టేబుల్గా లేనప్పుడు తండ్రి ప్రభు ఎట్లా నాయన రేపు నా ఫీజు లాస్ట్ డేట్ ఉంటుంది తండ్రి ప్రభు ఎలా నేను ఆలోచిస్తూ బస్సులో కూర్చున్నప్పుడు నా వెనుక అంటే ఒక సీట్ బ్యాక్ ఒక తమ్ముడు ఉండే. ఆ తమ్ముడు బస్ దిగగానే నన్ను వెంబడించి అక్క ప్రేస్తున్నాడు అక్క, నన్ను దేవుడు ప్రత్యేకంగా మీతో మాట్లాడమని దేవుడు ప్రేరేపిస్తున్నాడు అక్క, మీతో స్పెషల్గా నాకు దేవుడు చెప్పమంటున్నాడు అక్క, దేవుడు బలంగా వాడబోతున్నాడు అక్క, మీకేమో సమస్య ఉంటుందని దేవుడు చెప్తున్నాడు అక్క అన్నప్పుడు నేను అయ్యో ఎవరో రోడ్ సైడ్ పీపుల్ సంబడి ఫాలోయింగ్ మీ ఏమో అనుకున్నా. నేను పట్టించుకోకుండా నా నడక నేను నడవడం ప్రారంభించేశాను. అండ్ ఐ వాస్ స్టిల్ వాకింగ్ టు గాడ్. అండ్ నన్ను ఇంకా వెంబడించి అక్క నీకేదో ఖచ్చితంగా సమస్య ఉందక్క, ఖచ్చితంగా దేవుడు నాతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు అక్క, మీరు ఒకసారి షేర్ చేసుకోండి అక్క, ఐ వుడ్ లైక్ టు ఏమంటారు బలపరచడానికి నేను ఇష్టపడుతున్నాను అక్క అన్నప్పుడు ఎవరో రోడ్ సైడ్ నా బాధ నేను ఎందుకు చెప్పుకోవాలి అసలు అని నేను ఐ వాజ్ స్టిల్ వాకింగ్. అయినా నన్ను ఇంటి వరకు కూడా వెంబడించి అక్క నాకు దేవుడు ప్రత్యేకంగా చెప్తున్నాడు అక్క నీకేదో పర్టికులర్ సమస్య ఉంది అక్క, గాడ్ ఇస్ స్పీకింగ్ టు మీ అక్క, మీ సమస్య రేపే దేవుడు తీర్చబోతున్నాడు అక్క అన్నప్పుడు నేను ఏదో వెర్రితనంగా ఐ కన్సిడర్డ్ వెర్రిగా మాట్లాడుతున్నాడు ఏంటి అని నేను అనుకొని ఐ జస్ట్ లోపలికి వెళ్ళిపోయాను. అని డోర్ తట్టి మరి అక్క ప్లీజ్ ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వండి అక్క, నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నా అన్నప్పుడు వెల్కమ్ తమ్ముడు అని చెప్పేసి లోపలికి పిలిచి తమ్ముడు చెప్పండి ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ఏంటి అన్నప్పుడు అక్క మీకు ఏదో పెద్ద సమస్య ఉంది కానీ దేవుడు మీ సమస్య తీర్చబోతున్నాడని నాకు దేవుడు మాట్లాడుతున్నాడు అక్క నన్ను అని ఆయిల్ బాటిల్ ఆయన క్యారీ చేస్తున్నాడు అంట, వేరే అతనికి అభిషేకించడానికి ఆయన ప్రత్యేకించి ఆ బాటిల్ క్యారీ చేస్తున్నప్పుడు ఆ బాటిల్ పట్టుకొని ఆయన నన్ను అన్నాడు అక్క నన్ను ఈ ఆయిల్ తో దేవుడిని అభిషేకించమని చెప్తున్నాడు అక్క, దేవుడిని ప్రత్యేకంగా వాడుకోబోతున్నాడు అక్క అన్నప్పుడు అయ్యో నేను జస్ట్ ఆమె బీటెక్ గ్రాడ్యుయేట్, ఐ హ్యావ్ మై లైఫ్ ప్లాన్స్, నాకు ఎలక్ట్రికల్ ఇంజనీర్ జెన్కోలో భూపాల్పల్లి మీకు తెలిసే ఉంటుంది అక్కడ చేయాలని నా డ్రీమ్, నేను అది చేయాలనుకుంటున్నాను, ఈయన ఏదో వెర్రిగా మాట్లాడుతున్నాడు ఏంటి అని నేను అనుకున్నాను. ఆల్వేస్ నాకు దేవుని సేవ పరిచయంలో ఉండాలని నాకు ఆసక్తి ఉంది మొదటి నుంచి, కానీ నేను జాబ్ చేస్తూ ఐ వాంట్ బి అన్ ఇండిపెండెంట్ గర్ల్, ఇండిపెండెంట్ గా ఉండడం నాకు చాలా ఆసక్తి. అది నేను ఇండిపెండెంట్ గా ఉంటూ దేవుని పరిచర్యలో ఎవరిని నేను ఏం అడగకుండా నా అంతటా నేనే చేసుకోవాలనే ఒక ఆసక్తి నాకు దేవుడు చిన్నప్పటి నుంచి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి నేను సెకండ్ ఇయర్ నాకు చెప్తున్నప్పుడు నో దీస్ ఆర్ నాట్ మై ప్లాన్స్ దేవా, ఇవి నా ప్లాన్స్ కాదు తండ్రి, వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ అని నేను ఐ వాస్ ఇన్ అ కన్ఫ్యూజన్ వెన్ హీ వాస్ సేయింగ్. నన్ను అభిషేకించి అక్క నేను బాగా బలంగా దేవుడు వాడుకోబోతున్నాడు అక్క, మీ 4 సిస్టర్స్ ని కూడా దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఒక ఆయన రాజ్య వ్యాప్తిలో మిమ్మల్ని బలమైన పాత్రలుగా వాడుకోబోతున్నాడు అక్క అన్నప్పుడు అయినప్పుడు చూద్దాంలే ఆయన చెప్పేది ఇప్పుడు ఎవరో రోడ్ సైడ్ కలిసి వచ్చి నాకు చెప్పినప్పుడు నేను నమ్మాలా, ఎందుకు నేను నమ్మా అని చెప్పేసి అట్లనే ఆలోచిస్తూ ఆ రోజు పడుకుండిపోయాను నేను. అండ్ మార్నింగ్ లేవగానే నా ఫీజు ఏదైతే నేను కట్టవలసి ఉండిందో డాడీ వచ్చి అమ్మ పిచ్చులే నీకు నేను ఫీజు రెడీ అయిపోయిందమ్మా, దేవుడు ఏర్పాటు చేశాడమ్మా, లేచి వెళ్ళి ఫీజు కట్టేసుకో అమ్మా అన్నప్పుడు ఐ వాస్ జస్ట్ నేను దానికి అమేజ్ అయిపోయాను. దేవుడు గొప్ప కార్యం చేసి ఆ రోజు నిలబెట్టి ఆ రోజు నా ఫీజు కట్టడానికి దేవుడు కృప చూపించాడు. అండ్ ఒక్కసారి నాకు అనిపించింది నా తమ్ముడు అక్కడ రేపని సమస్య దేవుడు తీర్చబోతున్నాడు అని అన్నాడు కదా, అయింది. మరి దేవుడు వాడుకుంటాడా? లేదు, అటువంటి యోగ్యత మనకు లేదు. ఫస్ట్ ఐఎమ్ నాట్ అంత క్యాపబుల్ కాదు, నేను అంత అబిలిటీ నాకు లేదు, అయినప్పటికీ దేవుడు నన్ను వాడుకుంటాడా అని క్వశ్చన్ లో ఉండి నేను అది అక్కడికే వదిలేసి నేను ముందుకు కొనసాగడం జరిగింది. అప్పటి వరకు ఒక టాపర్ గా ఉంటున్న నేను ఆ సెకండ్ ఇయర్ లో, అండ్ మీకు తెలుసు యవనస్తులు తప్పగా త్రొట్టిల్లుతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఖచ్చితంగా దేవుడు డెఫినెట్లీ బి
గోయింగ్ అవే ఫ్రమ్ ద పాత్, దేవుడు ఏదైతే వాళ్ళ కొరకు కలిగి ఉన్న ప్రణాళిక ఏదైతే ఉందో వాటి నుంచి తొట్టిల్లుతారు. అది దేవుని వాక్యమే సెలవిస్తుంది. సో నేను ఒక రాంగ్ రిలేషన్షిప్స్లో, రాంగ్ ఫ్రెండ్షిప్స్తో ఉంటూ నా లైఫ్ నేను ఏదో లీడ్ చేస్తున్నా అనే టైంలో ఒక టాపర్గా ఉంటున్న నేను 12 బ్యాక్లాగ్స్. జస్ట్ ఇమాజిన్, నాకు ఒకటే సెమిస్టర్లో 4 బ్యాక్లాగ్స్, ఇంకొక సెమిస్టర్లో 5 బ్యాక్లాగ్స్, అట్లా 12 బ్యాక్లాగ్స్ వచ్చి నాకు పడినప్పుడు ఐ వాజ్ జస్ట్ దేవాన్ని ఒక టాపర్గా ఉంటున్న గర్ల్ని. ఐ వాజ్ ఆల్వేస్ బీన్ అ టాపర్. నేను ఎప్పుడు 4 o'clock లేచి చదివే అంత ఆసక్తి నాకు ఉండేది. మా జనరేషన్ అంటే మా ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ అందరినీ నన్ను మా డాడీ, మా బాబాయ్ వాళ్ళందరూ కూడా ఆదర్శంగా చూపిస్తారు. పరిమళ అక్క చూడండి ఎప్పుడు 4 o'clock లేచి చదువుకుంటుంది, మీరు కూడా చదువుకోండి, మీరు కూడా అక్కలాగా అంత ప్రాస్పర్ కావాలి, అంత ఆ టాపర్గా మీరు నిలవాలని ఎప్పుడు నాకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. నేను 12 బ్యాక్లాగ్స్తో ఒక ఫెయిలియర్గా నిల్చున్నా. అప్పుడు దేవుని అడగడం స్టార్ట్ చేశాను, దేవా నేను ఒక టాపర్గా ఉంటున్నా కదా, నన్ను ఎందుకు ఇట్లా ఫెయిలియర్గా నేను నిలబెట్టవుతాను అని దేవుని అడగడం స్టార్ట్ చేశాను. అప్పుడు ఒక 3-2 అనుకుంటాను. ఆ 3-2 టైంలో దేవా ఏంటి దేవా నా కొరకు నువ్వు కలిగి ఉన్న ప్రణాళిక అని దేవుని సన్నిధిలో మొర పెట్టుకొని, దేవా నేను చేసిన తప్పుదమ్మలే మనం ఉంటే ప్రభువా నన్ను క్షమించు తండ్రి, ప్రభువా నీ సన్నిధిలో నేను అడుగుతున్నాను తండ్రి, ఐఎమ్ అ ఫెయిల్యూర్, ఐఎమ్ నథింగ్ ఫర్ యూ దేవా, కానీ ప్రభువా నేను ఈ సన్నిధిలో వచ్చి అడుగుచున్నాను తండ్రి, ప్రభువా తిరిగి మళ్ళీ నన్ను ఒక టాపర్గా ప్రభువా నిలబెట్టగలవా తండ్రి, ప్రభువా నేను మాత్రం ఒక రాంగ్ రిలేషన్షిప్స్లో వాటిలో నేను ఉంటున్నాను, కానీ వాటి నుంచి నేను బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నాను. రెడీ టు సరెండర్ మై సెల్ఫ్ టు యూ దేవా, ప్రభువా ప్లీజ్ నన్ను కనికరించగలవా తండ్రి అన్నప్పుడు దేవుడు నన్ను కనికరించి నన్ను అదే సేమ్ సెమిస్టర్లో నా 12 బ్యాక్లాగ్స్ని 0 బ్యాక్లాగ్స్ దేవుడు మార్చి నన్ను 71%తో దేవుడు నన్ను పాస్ చేసే అట్టి భాగ్యాన్ని నేను ఐఎమ్ నాట్ వర్ది, ఐఎమ్ నాట్ కేపబుల్, ఐఎమ్ నాట్, నాకు ఎటువంటి అర్హత లేనప్పటికీ గాడ్ మేడ్ మీ ఏమంటారు ఒక ఫస్ట్ క్లాస్లో పాస్ కావడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. 71%తో నేను నా బీటెక్ క్లియర్ చేసుకోవడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. అండ్ దెన్ మన అక్కడ మళ్ళీ లైఫ్, మన బీటెక్ కంప్లీట్ అయ్యాక అందరు జాబ్ సర్చింగ్లో ఉంటారు. వాళ్ళ అన్వేషణ అంటే అది ద ఇంపార్టెంట్ రోల్ అప్పుడు మన లైఫ్లో ప్రారంభం అవుతూ ఉంటుంది. సో అప్పుడు నేను ఐ స్టార్టెడ్ టు ఆస్క్ గాడ్, దేవా ఇప్పటివరకు అయితే నువ్వు నడిపించావు తండ్రి, నీ కృప ద్వారా ప్రభు నన్ను నడిపిస్తూ వస్తున్నావు తండ్రి, ప్రభు ఇప్పుడు నేను ఏం చేయాలి, నీ చిత్తం ఏంటి తండ్రి అని దేవుని అడగడం స్టార్ట్ చేశాను నేను అప్పుడు ఆ టైంలో. అండ్ బేసికలీ నేను చిన్నప్పటి నుంచి కూడా నేను ఐ యూస్ టు లుక్ గుడ్, నేను మంచిగా అంటే చూడ్డానికి మంచిగా కనబడేదాన్ని, నా వాయిస్ అంతా కూడా నేను ఐ వాజ్ బ్లెస్డ్. అది దేవుడే నాకు ఇచ్చిన గిఫ్ట్ అని నేను చెప్పగలను. ఒక మంచిగా అంటే లైక్ మంచి రూపంతో నేను ఉండి, నేను మంచిగా చదువుకొని అందరితో కూడా మంచిగా ఇంటరాక్ట్ అవుతూ దేవుడు నాకు ఇచ్చిన ఆ బ్లెస్సింగ్తో నేను అప్పుడు బ్లెస్డ్గా ఉంటుండే. నేను బీటెక్ క్లియర్ చేసుకున్న 2018 ఆ టైంలో నాకు నా హెల్త్ ఇష్యూ, నాకు PCOD ప్రాబ్లం రావడం జరిగింది. అండ్ నేను మంచిగా ఒక సుందరంగా నేను కనబడే ఒక వ్యక్తిని, ఒక వికారమైన నా ఫేస్ అయినా కూడా, నా బాడీ అయినా కూడా నేను చాలా స్లిమ్ అండ్ ట్రిమ్ ఉండే మనిషిని నేను. అండ్ ఐ బికేమ్ ఒక్కసారిగా లావ్ అయిపోయి, నా ఫేస్ అంతా స్వెల్ అయిపోయి, నాకు అంత డబల్ చిన్ వచ్చేసి ఐ వాజ్ లుకింగ్ వియర్డ్. అప్పటి వరకు ఎంత మంచిగా కనబడిన మనిషిని నేను ఒక షేప్లెస్గా అయిపోయాను అన్నమాట. చూడడానికి వికారంగా అంటే ఒక అంటే గ్లోయింగ్ స్కిన్ ఉన్న మనిషిని నేను ఒక డార్క్ స్కిన్గా అయిపోయి అసలు వేరే వాళ్ళకి చూపించుకోవడానికి కూడా అది ఐ ఫెల్ట్ అషేమ్డ్ ఆఫ్ మై సెల్ఫ్ టు వేరే వాళ్ళకి చూపించుకోవడానికి కూడా నాకు నేను సిగ్గుచేటుగా ఫీల్ అయ్యానంట ఆ సంవత్సరంలో. 2018 నవంబర్ నాకు తెలిసింది నాకు ప్రాబ్లం ఉంది అని నాకు తెలిసి ఐ వాజ్ స్ట్రైవింగ్, నేను ఎట్లా దీన్ని హెల్త్ ఛాలెంజ్ నేను ఫేస్ కావాలి అని నేను ఫేస్ అవుతున్నప్పుడు. అండ్ అప్పుడే ఆ డిసెంబర్లో నాకు ఫుల్ టైఫాయిడ్ ఫీవర్ అని రావడం జరిగింది. సైనస్ ప్రాబ్లం ఉందని నాకు తెలిసి ఒక నిమిషానికి 6-7 స్నీజెస్, తుమ్ములు నాకు రావడం జరిగింది. అని దేవుని అంటే ఐ వాజ్ లైక్ టోటల్ డివాస్టేటెడ్. ఆ సిచ్యువేషన్లో ఆ ప్రాబ్లం వచ్చి నేను అలా ఉండడం, నాకు ఫీవర్ అటాక్ రావడం, నిమిషానికి 6-7 సార్లు నేను తుమ్ముతూ దేవుని సన్నిధిలో మూలుగుతున్నాను. అంటే ఒక బెడ్లో ఒక కార్నర్లో నేను మూలుగుతున్నాను. దేవా ఏంటి నా పరిస్థితి తండ్రి, నేను నా ప్లాన్స్ వేరే ప్రభువా, నేను ఒక గేట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి తండ్రి, ఇప్పుడు నాకు ఫిబ్రవరిలో ఒక ఎగ్జామ్ ఉంటుంది ప్రభువా, నేను ఎట్లా తండ్రి, నాకు ఈ పరిస్థితి ఎందుకు మీరు అనుమతించాలా. నేను దేవుని సన్నిధిలో దేవా నా అనాన్సర్డ్ ప్రేయర్ ఏంటి దేవా అని చెప్పేసి దేవుని సన్నిధిలో మొదలు పెడుతూ దేవుని సన్నిధిలో అడుగుతూ
దేవా వాట్ ఈస్ యువర్ పర్పస్, వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఫర్ మై లైఫ్ అని అడగడం స్టార్ట్ చేశాను. అండ్ ప్రిపేర్ ఫర్ మెనీ బ్యాంక్ ఎగ్జామ్స్. నాకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఏ ఎగ్జామ్స్ అయితే పడినా వాటన్నిటికీ ప్రిపేర్ అయ్యి రాస్తూ కొనసాగిస్తూ నేను ఉంటూనే ఉన్నా. బట్ వాట్ గాడ్ హ్యాస్ మనం 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 ఊహించలేము. అంటే మనం ఈ సర్టన్ వేలో దేవా ఐఎమ్ హియర్ అంటే నాకు ఇక్కడనే సేఫ్ జోన్ ఉంది, నాకు ఇక్కడే బాగుంది, నేను ఇక్కడే చేయగలుగుతా దేవా, నాకు ఇక్కడే సేఫ్ దేవా, కాబట్టి నాకు ఇక్కడే ఇచ్చేసేయని మనం అడుగుతామేమో. కానీ దేవుడు దాటికంటే కూడా గొప్ప కార్యాలు చేసే దేవుడు అండి మన జీవితాల్లో. సో నేను ఐ వాజ్ డివాస్టేటెడ్ అండ్ అన్ఆన్సర్డ్ ప్రేయర్ వల్ల. అండ్ ఐ స్టార్టెడ్ టు అపియర్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్ అండ్ ఇంకా వేరే ఎగ్జామ్స్ కూడా చేస్తూ నేను దేవుని సొంత మొరపెట్టడం స్టార్ట్ చేశాను. దేవాని చిత్తం ఏంటి దేవా, నాకు ఒక జాబ్, ఐ వాంట్ బి సెటిల్డ్, ఐ కమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఐ వాంట్ బి ఇండిపెండెంట్ అని దేవుని సంఖ్యలో మొరపెడుతూ నేను కొనసాగిస్తున్నప్పుడు నా లైఫ్. అండ్ నేను ఎవరికి చెప్పలేదు నాకు ఇట్లా ఫెయిలియర్ అయింది, నేను ఇట్లా ఉన్నాను, నా పొజిషన్ ఇది అని నేను ఎవరికి షేర్ చేసుకోలేదు. ఐ వాజ్ సీక్రెట్లీ ప్రేయింగ్. నేను బాత్రూంలో వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెట్టి దేవా అంటే మా తల్లిదండ్రులకు, మా సిస్టర్స్కి వాళ్ళు చూస్తూ నేను అంటే ఇఫ్ ఐ క్రై దే ఆర్ ఆల్సో గోయింగ్ టు క్రై అలాంగ్ విత్ మీ. సో ఐ డోంట్ వాంట్ దెమ్ టు క్రై అలాంగ్ విత్ మీ. వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేకుండా బాత్రూమ్స్లోకి వెళ్ళి దేవుని సన్నిధిలో ఒక రేంజ్లో అసలు ఐ కాంట్ ఎక్స్ప్రెస్ దోస్ డేస్. చాలా ఏడ్చి దేవుని సన్నిధిలో మూలుగుతూ దేవా నాకేంటి నీ ప్రణాళిక. నైట్ టైమ్స్లో డే లాంగ్ అంతా నేను వాళ్ళతో హ్యాపీగా ఉన్నట్టు నటించేదాన్ని. జస్ట్ ఐ వాంటెడ్ టు షో ఆఫ్, నేను హ్యాపీగా ఉన్నాను షో ఆఫ్ చేస్తూ వాళ్ళ ముందు ఉంటూ. అండ్ యాజ్ ద థింగ్ పాస్డ్ బై దేవుడు నాకు తెలియదు, అక్క ఎవరో నాకు తెలియదు, మా చర్చ్లో అక్క నాకు తెలియదు. యాక్చువల్లీ అక్కతో నేను ఎప్పుడు కూడా మాట్లాడింది లేదు, చేసింది లేదు. అక్క నా దగ్గరికి అప్రోచ్ అయ్యి చెల్లి దేవుడు నాకు నీ గురించి మాట్లాడుతున్నాడు రా, నువ్వు దేని గురించి ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో మొరపెట్టుచున్నావురా, హీస్ డెఫినెట్లీ గాట్ అ ప్లాన్ ఫర్ యూ. దేవుడు నాకు ప్రత్యేకంగా సెలవిస్తున్నాడు, నాకు ప్రత్యేకంగా నా దర్శనాల ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు రా, దేవుడు నీకు ఒక ప్రత్యేక ప్రణాళిక కలిగి ఉన్నాడు, నేను బలమైన సాధనంగా దేవుడు వాడుకోబోతున్నాడు రా అని దేవుడు నాకు సెలవిస్తున్నాడని అక్క నాకు చెప్పడం జరిగింది. అండ్ ఐ వాజ్ లైక్ వాట్, నేను అనుకున్నది ఏంటి, నాకు అయ్యేదేంటి, నేను ఐ వాంట్ టు బి ఇండిపెండెంట్ దేవా, వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఫర్ మై లైఫ్. ఐ సీరియస్లీ స్టార్టెడ్ టు ఆస్క్ గాడ్ దేవా. అప్పుడు ఒక దైవజనురాలు సెలవిచ్చింది, నేను వాడబడతాను, నేను సమ్ లైక్ ఐ విల్ బి యూజ్డ్ యాజ్ అ వెజల్ ఫర్ యువర్ కింగ్డమ్ అని అప్పుడు ఒక దైవజనురాలు చెప్పింది దేవా. ఇప్పుడు దిస్ ఇస్ ద సెకండ్ థింగ్, ఐ వాంట్ టు రీకన్ఫర్మ్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ విల్ దేవా, నాకు రీకన్ఫర్మ్ చేయి తండ్రి అన్నప్పుడు మరి ఇంకొక అక్క కూడా చెప్పడం జరిగింది, చెల్లి నాకు ప్రత్యేకంగా దేవుడు నాతో దర్శనాల ద్వారా మాట్లాడుతున్నాడు. గాడ్ హ్యాస్ ఎ డిఫరెంట్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్, యువర్ ప్లాన్స్ ఆర్ నాట్ హిస్ ప్లాన్స్, యువర్ వేస్ ఆర్ నాట్ హిస్ వేస్. ఆయన నీకు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు చెల్లమ్మ, నువ్వు ఆయన సన్నిధిలో కనిపెట్టమ్మా అని అక్క నాకు చెప్పడం జరిగింది. అండ్ ఐ స్టిల్ వాంటెడ్ టు బి ఇండిపెండెంట్. నేను వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేశాను. ఐ వాజ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. ఇంకేంటి ఇట్లా ప్రిపేర్ అవుతూ నేను ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా అండ్ ఇంట్లో కూడా హెల్ప్ చేయడానికి నాకు స్కోప్ ఉంటుంది కదా అని నేను ఐ స్టార్టెడ్ టు వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ దెన్ వాట్ హ్యాపెండ్ అంటే ఎవరైతే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఏ దాంతో అఫిలియేట్ అయి ఉన్నారో వాళ్ళు నన్ను నేను మాట్లాడిన దానికి నేను ఏ అగ్రిమెంట్కి అయితే ఉన్నానో వాళ్ళతో డిసగ్రీ చేయడం వల్ల అనుకున్నప్పుడు నేను ఏ అగ్రిమెంట్తో అయితే వాళ్ళతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఇష్టపడానో వాళ్ళు నన్ను మోసం చేయడం జరిగిందండి ఆ రోజు. అండ్ నేను ఏ పేమెంట్ కోసం అయితే మాట్లాడుకున్నానో వాళ్ళు నన్ను మోసం చేసి నాకు అసలు పేమెంట్ ఇవ్వకుండా వాళ్ళు ఆ రోజు ఐ వాజ్ డివాస్టేటెడ్. నేను ఎంత హార్డ్ వర్క్ చేసి ఐ వాజ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అండ్ వాళ్ళు నాతో అన్నదేంటి, వాళ్ళు చేసింది ఏంటి అని వాళ్ళని అడగలేకపోయాను. అండ్ దే జస్ట్ చేంజ్ ద నంబర్స్, వాళ్ళ నంబర్స్ చేంజ్ చేయడం జరిగింది. అప్పుడు ఐ వాజ్ లైక్ టోటల్ డివాస్టేటెడ్. దేవా ఏంటి మళ్ళీ నాకు ఈ పరిస్థితి ఏంటి అది ఆ డిసెంబర్ టైం మళ్ళీ నేను దేవుని సన్నిధిలో అడగడం స్టార్ట్ చేశాను. దేవా వాట్ ఈస్ యువర్ ప్లాన్, ఐ వాంట్ టు రీకన్ఫర్మ్. దేవా నువ్వు నాకు ఖచ్చితంగా ప్రత్యేకంగా మాట్లాడుతాను అని దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు
దేవుడు ఈ సంవత్సరపు వాగ్దానంతో దేవుడు నాతో మాట్లాడి ఉంటున్నాడు. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదం నుండి గాక అనే వాగ్దానంతో దేవుడు నాతో ప్రత్యేకంగా మాట్లాడి ఉన్నాడు. ఆయన కొరకు వాడబడే సాధనంగా దేవుడు నన్ను నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అండ్ ఐఎమ్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, నేను దేవుని కొరకు చాలా ఆసక్తి కలిగిన వ్యక్తిని. ఎప్పుడు కూడా ఖాళీగా ఉన్నప్పుడు మా సిస్టర్స్కి వాళ్ళని కూర్చోబెట్టి ఇది అది ఇది అది ఇది అని ఎప్పుడు నాన్ స్టాప్గా గాడ్ హెస్ డన్ దిస్, గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్, గాడ్ ఈస్ అ మిరకల్ వర్కింగ్ గాడ్, హిస్ దిస్ హిస్ దాట్ అండ్ ఆల్ టైమ్ వీళ్ళని కూర్చోబెట్టి ఎప్పుడు వాగుతూనే ఉంటాను. అండ్ I thought నేను ఇట్లా వీళ్ళతో వాగేదేదో, నేను I just wanted to take up video and I wanted to upload in YouTube. నేను యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామని I had plans. సో నేను స్టార్ట్ చేశాను. అండ్ సమ్ పీపుల్ నేను అప్రోచ్ అయ్యి, అన్న నా కోసం వీడియో చేస్తారా, మీరు వీడియో చేసి ఎడిటింగ్ చేసి నా కోసం అప్లోడ్ చేయగలుగుతారా అన్న, ఐ హ్యావ్ దిస్ ప్లాన్స్ అని చెప్పడం జరిగింది. అండ్ ఐ ఆల్సో షార్ట్ సమ్ వీడియోస్. కానీ ఆ రోజు వాతావరణం బాగోలేదు, ఆ రోజు వర్షం పడింది అండ్ ఆ షూటింగ్ నేను కంప్లీట్ చేయలేకపోయాను. అండ్ దాని తర్వాత వచ్చేసి లాక్డౌన్ వచ్చేసినాక నేను అనుకున్నాను, దేవా నాకు జాబు లేదు, నేను ఇది చేద్దాం అనుకున్నా, నాకు 2 లేవు ఏంటి దేవా, నాకు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ మై లైఫ్, వాట్ ఈస్ దిస్ దేవా. ఇన్నిసార్లు నీ సన్నిధిలో ప్రేయర్ చేస్తుంది, ఇన్నిసార్లు నేను అడగడం జరుగుతుంది, దేవా వాట్ ఈస్ యువర్ పర్పస్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ మై లైఫ్. నువ్వు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నేను రెడీగా ఉండాలి దేవా. ఐ షార్ట్ సమ్ వీడియోస్, ఎందుకు వాతావరణంలో చేసిన దెన్ లాక్డౌన్, వాట్ ఈస్ దిస్ లార్డ్, వాట్ ఈస్ దిస్ అని ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో మొరపెట్టి ఇంకా గోజాడుతూ దేవుని అడిగాను, వాట్ ఈస్ దిస్ దేవా, వాట్ ఈస్ దిస్ అన్నప్పుడు నా ఈ ప్రత్యేక అంటే ఐ ఫీల్ రియలీ ప్రివిలేజ్డ్. అంటే నాతో కూడా ప్రీషియస్గా ఉంటున్న వాళ్ళు చాలా అనుభవజ్ఞులు, వాళ్ళు ఆల్రెడీ పాస్టర్హుడ్లో ఉంటూ వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్. అండ్ వారితో పాడిన ఫస్ట్ మెసేజ్ ఇలా క్యాప్చర్ అవ్వడం, ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు గాడ్. అండ్ I serve a great big God. I love the way he expresses his love towards me. నేను ఒక మంటి దానను, ఒక నలి లాంటి దానను అయినప్పటికీ the love he shows for me, the care he has for me, నా హృదయ వాంఛను ఈ 2 years గా నేను అడుగుతూ వస్తున్నా నా హృదయ వాంఛన దేవుడు ఇలా ఈ రీతిగా ఈ ఫస్ట్ టైం, అంటే దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రీచింగ్, నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం లేదు యాక్చువల్లీ. వాట్ ఎవర్ ఐ స్పీక్ ఇస్ జస్ట్ బై ఇది నాకు బిబ్లికల్గా నేను లాంగ్వేజ్ ప్రిపేర్ అయ్యి మాట్లాడడం లేదు. వాట్ ఎవర్ ఇస్ కమింగ్ టు మై మౌత్ ఐఎమ్ జస్ట్ అటరింగ్ ఇట్ అవుట్. ఆ దేవుడు నాతో మాట్లాడిస్తున్నాడని నేను నమ్ముచూ ఉన్నాను. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ టాకింగ్. సో కైండ్లీ డోంట్ మైండ్ ఇఫ్ నేను అలా ఇలా ఏదైనా మిస్ చేస్తూ మాట్లాడినా, లేకపోతే ఏదైనా నా వల్ల ఏదైనా మిస్టేక్ అవుతున్నట్టు మీకు కనిపిస్తున్నట్లయితే దయచేసి నన్ను క్షమించగలరని కోర్చు నేను వాక్యంలోకి వెళ్ళదలుచుకున్నాను. టుడే ఐ వుడ్ లైక్ టు స్పీక్ on let us turn our Bibles to Mark chapter 5 25 to 34. మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుంచి 34 వచనములు. 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యాయామం చేసుకుని ఎంత మాత్రమూ ప్రయోజనం లేక మరింత సంకట పడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదని అనుకుని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనతో తాను గ్రహించుకొని జనసమూహంలో వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినదెవరని అడగగా ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండుట చూచున్నావే, నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అని ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, సమాధానము కలదానవై పోము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. ఫస్ట్లీ ఇక్కడ మనం ఈ సిచ్యువేషన్ చూసినట్లయితే ఇక్కడ జరుగుతున్న సంఘటనలో 12 ఏళ్ళుగా అంటే 12 లాంగ్ ఇయర్స్ ఆమె ఆ రక్తస్రావపు రోగంతో సఫర్ అవుతూ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ ప్రత్యేక
స్పెసిఫిక్గా వాక్య భాగాన్ని నేను ఎందుకు ఎంచుకున్నానంటే ఇట్ ఈస్ మై లైఫ్ ఎక్స్పీరియన్స్. నాకు ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ ఉండడం అని నేను ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను. అండ్ మీరు ఇలా అనుకుంటూ ఉండొచ్చు ఏంటి పరిమళ ఇంత స్పెసిఫిక్లీ షీస్ టాకింగ్ అబౌట్ దీస్ థింగ్స్ అనేది. దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను బట్టి మనం ఎప్పుడు కూడా సిగ్గుపడొద్దండి. ఏది కూడా దేవుడు మన పట్ల కార్యం చేశాడు అంటే వీ షుడ్ బి టెస్టిఫైయింగ్ హిమ్. ఆయన మనకు చేసిన గొప్ప కార్యాలు ఏదైనప్పటికీ మనం ఆయనను సాక్ష్యం ద్వారా మహిమపరచ బద్దులమై ఉన్నామండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉండేను. అంటే 12 long years నుంచి రక్తస్రావం జరుగుతుందంటే షీ మస్ట్ బి వీక్. తను వీక్ గా కన్సిడర్ చేయబడుతుంది అక్కడ. అంటే ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి ఒక 12 ఏళ్ల నుంచి సఫర్ అవుతూ అంటే ఆమెకు ఉన్నదంతా కూడా వైద్యుల మీద వేరే వాళ్ళ పైన అంటే లైక్ షీ అప్రోచ్డ్ ఎవ్రీబడి తనకు తోచిన స్థితిలో. అంటే లైక్ తనకు వచ్చిన థాట్స్తో వీళ్ళని అప్రోచ్ అయితే నేను క్యూర్ అయిపోతానేమో, వాళ్ళని అప్రోచ్ అయితే నేను క్యూర్ అయిపోతానేమో అని అందరినీ సంప్రదించడం జరిగింది అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తనకు కలిగినదంతయు వ్యాయం చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరీ సంకటం పడేను. అంటే తను ఏం చేయగలుగుతుందో అంటే తనకు పాసిబుల్ అయిన విధానంగా తను ఎంత ట్రై చేయగలుగుతుందో తను ట్రై చేసేసింది ఆల్రెడీ. దట్ సిచ్యువేషన్ సీమ్స్ టు బి ఇంపాసిబుల్ ఫర్ హర్. 12 long years తను ఎంతమందిని అప్రోచ్ అయిందో, తనని ఎవరెవరిని అడిగిందో సలహా కోసం ఇలా నాకు ఈ ప్రాబ్లం ఉందని. సో అందరి చేతులను షీ లాస్ట్ టు ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీవన్ అండ్ షీ వాస్ హోప్లెస్గా మనం ఆ సిచ్యువేషన్ చూస్తున్నాం. ఆమె యేసును కూర్చి విని నేను ఆయన వస్త్రము మాత్రము ముట్టినా బాగుపడుతుననుకొని జన సమూహములతో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. ఆమె షీ వాస్ హోప్లెస్. ఇక్కడ మనం చూసినట్లయితే స్పెసిఫికలీ ఆమె యేసుని గూర్చి విన్నదంట. ఎలా విన్నది? వేరే వాళ్ళు షేర్ చేసుకున్నారు. అంటే వాళ్ళ లైఫ్లో జరిగిన టెస్టిమోనీ వాళ్ళు అక్కడ మాట్లాడుకోవడం వల్ల ఆమె చెవుదాకా వినబడిందంట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఐ వుడ్ లైక్ టు అంటే దీనిపైన స్పెసిఫిక్గా స్ట్రెస్ చేస్తూ నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేసి దేవుడు మనం అడిగిన వాటికి మన ఆన్సర్ని సమాధానంగా ఇచ్చినప్పుడు నీ వరకు నువ్వే పెట్టుకుంటున్నావా, వేరే వారికి నువ్వు నిశ్చయించుకున్నావా, వేరే వారికి చెప్పి దేవుని నామాన్ని మహిమపరచడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? తను విన్నది కనుక దేవుడు గొప్పవాడు, దేవుడు నన్ను స్వస్థపరచగల సమర్థుడు అని తను నమ్మడానికి ఒక విన్న మాట తనని ప్రేరేపించింది. ఆయన సన్నిధికి వెళ్ళడానికి, ఆయన వస్త్రపు చింగును ముట్టడానికి తను ప్రేరేపించబడినట్లుగా విన్నది కనుక తను ప్రేరేపించబడిందండి. వేరే వాళ్ళకి అంటే వాట్ ఎవర్ ఈస్ యువర్ టెస్టిమోనీ, ఆర్ యూ కీపింగ్ ఇట్ యువర్ సెల్ఫ్ ఆర్ ఆర్ యూ ఓపెనింగ్ అప్? నీలో జరిగిన చిన్న సంఘటన అయినా పెద్ద సంఘటన అయినా ఏదైనా చెప్పి ఎదుటి వారిని బలపరచడానికి ఇష్టపడుతున్నావా, లేకపోతే నీవంతట నువ్వే ఇదే నేనే నా అంతటి నేనే పెట్టుకుంటా, దేవుడే నా కోసం కార్యం చేశాడు, నా అంతటా నేనే పెట్టుకోవాలని నువ్వు అనుకుంటున్నావా, లేకపోతే విని నువ్వు ఒక గాస్పెల్ని షేర్ చేస్తున్నావా, ఆయన నీలో పట్ల చేసిన గొప్ప కార్యాలను షేర్ చేయడానికి ఇష్టపడుతున్నావా? వెంటనే నేను ఆయన వస్త్రపును ముట్టిన బాగుపడదని అనుకొని జన సమూహములతో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. అంటే నేను ఆయన వస్త్రపు చింగును ముట్టుకున్నట్లయితే నేను స్వస్థపరచబడతా అని తను ఫిక్స్ అయిపోయింది. అంటే బ్రైడ్ షీ హ్యాస్ ఫెయిత్. అక్కడ తన ఫెయిత్ ప్రాక్టీస్ చేస్తుంది. ఫెయిత్ అంటే మనము మన లైఫ్లో ఏదైతే చూడలేనిది మన లైఫ్లో జరుగుతుంది అని నమ్మడమే ఫెయిత్. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మన బైబిల్ ఉంది, బైబిల్లో దేవుడు ఉన్నాడు, దేవుడు ఆదియందు భూమి ఆకాశాన్ని సృష్టించను, మనమే చేతి పని అయి ఉన్నాము, అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, నోవాహు ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు అని బుక్లో రాయబడింది. మనం వాళ్ళు చూసామా? లేదు, వాళ్ళు మనం చూడలేదు, కానీ నమ్ముచున్నాం దేవుడు రాపిచ్చాడు, ఈ బైబిల్ రాపిచ్చాడు, సో ఆ సిచ్యువేషన్స్ అన్ని జరిగినాయి అని మనం నమ్ముచున్నాం. చూడక నమ్మడమే అది విశ్వాసం. అంటే అది నీకు సిచ్యువేషన్స్ అన్ని నీ చుట్టూ ఇవన్నీ జరగవు, ఇది లేదు అని అనిపిస్తున్నప్పటికీ నువ్వు విశ్వసిస్తున్నప్పుడు నువ్వు అది జరుగుతుంది అని ఆ నమ్మకం నీకు ఏదైతే ఉంటుందో దాన్ని విశ్వాసము అని మనం స్ట్రెస్ చేసి నేను చెప్పదలుచుకున్నాను. అండ్ ఇక్కడ తను ఆ విల్లింగ్నెస్ ఫస్ట్ ఆ ఫెయిత్, షీ హ్యాడ్ దట్ ఫెయిత్ అండ్ నెక్స్ట్ షీ టుక్ అ స్టెప్ ఆఫ్ యాక్షన్. ఆ ఫెయిత్ ని తన వరకు మాత్రమే పెట్టుకోకుండా షీ టుక్ అ ఫెయిత్ ఆఫ్ యాక్షన్. అక్కడ ఫెయిత్ ఆఫ్ యాక్షన్ అంటే మనకు
యాకోబు సువార్త 2వ అధ్యాయం 24వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ప్రాణము లేని శరీరం లాగా మృతము ఎలాగో మృతమై ఉన్నదో క్రియలు లేని విశ్వాసం అలాగే మృతం. క్రియలు లేని విశ్వాసం మృతం అంట. ఆమె విశ్వాసం కలిగింది. దేవుడి పాదాల చెంతకు వెళ్ళి నేను ఆయన వస్త్రపు శింగును ముట్టుకునే ఎడల నేను స్వస్థత అని తను షీ హ్యాడ్ అ బిలీఫ్. బట్ బిలీఫ్ కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ వెన్ యూ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్. యాక్షన్లో నువ్వు పెట్టినప్పుడు అది ఒక కార్యరూపం దాల్చి నీకు ఒక అద్భుత కార్యం జరగడానికి అది రీజన్ అవుతుంది. సో ఐ వాంట్ యూ టు బీ ఎంకరేజ్డ్. నీ లైఫ్లో ఏదైనా విశ్వాసం, నీ చుట్టూ ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నప్పటికీ దేవుని కోసం దేవుని పైన విశ్వాసం కలిగి నువ్వు ఆయన వస్త్రపు చింగును ముట్టుకున్నట్లయితే, ఆయన ప్రెజెన్స్కి నువ్వు వెళ్ళినట్లయితే నీకు ఆ గొప్ప కార్యం చేయగలనే సమర్థుడు అని నువ్వు నమ్ముచున్నావా? జస్ట్ నమ్మడం మాత్రమే కాదు, నమ్మడం ఎవరైనా చేస్తారు, బట్ నమ్మిన దాన్ని పుట్ ఇట్ ఇన్ టు యాక్షన్. సిచ్యువేషన్స్ అన్ని కూడా అగేన్స్ట్ గా వెళ్తున్నప్పుడు కూడా ఆర్ యూ ట్రైంగ్ టు బిలీవ్ గాడ్? ఆర్ యూ పుట్టింగ్ ద థింగ్ ఇన్ టు యాక్షన్ టుడే? నెక్స్ట్ కనుక చూసినట్లయితే, వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారమైనది అని తను గ్రహిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తను ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఇన్స్టెంట్ హీలింగ్ 12 years నుంచి తను ఎవరిని ఏ ఫిజిషియన్స్ సంప్రదించిందో, ఎవరెవరినైతే తను సంప్రదించిందో వారి వలన ఆమెకు స్వస్థత రాలేదు. కానీ దేవుని సన్నిధిలో వెళ్ళి ఆమె వస్త్రపు చింగును ముట్టుకున్న వెంటనే ఆమెకు స్వస్థత కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. అంటే ఆ దేవుని సన్నిధిలో మనం వెళ్ళి అడిగినప్పుడు ఆయన అంటే ఒక విశ్వాసము అనే దేవుని నన్ను ముట్టాడు, దేవుని నేను ముట్టుకుంటే ఐ విల్ బీ హీల్డ్ అనే దాని ఒక డిక్లరేషన్ తనని ఆ రోజు ఆ స్వస్థత పొందుకోవడానికి ఒక రీజన్ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. నెక్స్ట్, వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా, అంటే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు అంతమంది పీపుల్ ఆయన చుట్టూ ఉన్నారు, ఆయన కొరకు అంటే అద్భుత కార్యాలు చేస్తాడు దేవుడు అని ఆయన చుట్టూ అందరు వెంబడిస్తున్నప్పటికీ తన విశ్వాసంతో ఆయన ముట్టుకున్నప్పుడు దేవుడు ఎవరో నన్ను పట్టుకుని ఉన్నారు అంతమంది. దేవర్ పుషింగ్ హిమ్, దేవర్ అంటే లైక్ దేవర్ ట్రైంగ్ టు అప్రోచ్ గాడ్, బట్ స్టిల్ గాడ్ హ్యాస్ దట్ ఆ విశ్వాసాన్ని దేవుడు ఎలా గుర్తించాడో మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. దేవుడు ఎవరో వచ్చి తనను ముట్టుకున్నారు, నన్ను తాకారు, స్వస్థతలు ఉండారు, వాళ్ళ విశ్వాసాన్ని దేవుడు గుర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గుర్తించి అడగడాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దెన్ వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించుకొని జన సమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినదెవరని అడగగా, ఆయన శిష్యులు జన సమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినదెవరని అడుగుచున్నావా అని. ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూశాను. అంటే జస్ట్ అడగడమే మాత్రమే కాదు, దేవుడు జస్ట్ ఓన్లీ అడగడం మాత్రమే కాదు, నీ కొరకు చూస్తున్నాడు. అంటే ఆమె లైక్ షీ వాజ్ హైడింగ్. అప్పటి వరకు తను ఒక అన్క్లీన్ గా ఉన్నప్పుడు అందరు అన్టచబుల్ గా తనని వెలివేసి ఉండవచ్చు. ఎందుకంటే మనము పాత నిబంధనలో చూసినట్టయితే లేవి కాండంలో ఎవరెవరైతే అలా అపవిత్రంగా ఉంటారో వారిని దూరంగా పెట్టినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరెవరైతే అలా ఉంటున్నారో దేవుని పరిశుద్ధ స్థలానికి సమీపంగా వెళ్ళొద్దు, తను ఏం చేసినా అపవిత్రంగా కన్సిడర్ చేసే ఆ సొసైటీలో తను జీవిస్తున్నప్పుడు ఆమె షీ వాజ్ స్టాండింగ్ ఇన్ సొసైటీ వేర్ షీ వాజ్ ట్రీటెడ్ లైక్ అన్ అన్టచబుల్. ఆమెని వెలివేసిన స్థితిలో ఆమె ఉండే ఆ రోజు. బట్ స్టిల్ గాడ్ ఆమెను దేవుడు గుర్తించడమే కాదు, ఆమె కొరకు చూస్తూ ఉన్నాడు జన సమూహంలో తను ఎక్కడుంది అని. తను గాడ్ వాజ్ లుకింగ్ ఫర్ హర్. నెక్స్ట్, అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నేను స్వస్థపరచను, సమాధానం కలదానవై పొమ్ము, నీ బాధ నివారణే నీకు స్వస్థత కలిగి ఉన్నని అని ఆమెతో చెప్పాను. సో టుడే నేను దీన్ని మన లైఫ్లో ఆ స్త్రీ తన శరీర బాధతో లైక్ షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ అ ఫిజికల్ డిజీజ్ దేర్. అటువంటి జీవితం 12 years ఇస్ అ లాంగ్ టైం. అక్కడ 12 years మనం అంతసేపు ఆగే అంత మనకు ఓపిక ఉందా? వాట్ ఈస్ యువర్ రియాక్షన్ ఇన్ ద సీజన్ ఆఫ్ వెయిటింగ్? ఇక ఆమె హోప్స్ అన్ని లూజ్ అయిపోయి తన ఆస్తి అంతటిని కూడా ఇన్వెస్ట్ చేసేసిందంట. సో ఐ వాంట్ దిస్ టు బి కంపేర్డ్ టు అవర్ లైఫ్.
మన లైఫ్లో ఇప్పటి వరకు దేవుని తల్లి గర్భంలో రూపించి తను జన్మనిచ్చిన తర్వాత నుంచి యూ హ్యావ్ బీన్ లీడింగ్ అ సిన్ఫుల్ లైఫ్ ఇన్ ద సెన్స్ నీ పాప జీవితమైనా కూడా కర్స్ఫుల్ లైఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యువర్ లైఫ్ ఎటువంటి జీవితం అయినప్పటికీ ఆమెకి జస్ట్ హ్యాడ్ ఫిజికల్ డిసీజ్. మెనీ ఆఫ్ అస్ హ్యావ్ స్పిరిచువల్ డిసీజ్ దీస్ డేస్. మన హార్ట్ మన హృదయంతో మనం పాపం చేస్తున్నాం, కళ్ళతో పాపం చేస్తున్నాం. మన పుట్టిన దగ్గర నుంచి ఈ టైం వరకు ఇట్ ఈస్ బీన్ అ లాంగ్ టైం. ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మన గురించి మనము ఎటువంటి లైఫ్ లీడ్ చేసాము, సిన్ఫుల్ లైఫ్, కర్స్ఫుల్ లైఫ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ టుడే. ఆమె అటువంటి ఆ సమయంలో దేవుని గురించి విన్నదంట. నేను ఐ వాంట్ టు బీ ద మెసెంజర్ ఇన్ టు యువర్ లైఫ్ టుడే. ఈరోజు నేను మీ జీవితాల్లో ఒక మెసెంజర్ వచ్చి చెప్తున్నాను ఏంటంటే, దేవుడు మీరు ఎటువంటి పాప జీవితం నేను పెద్ద యోగ్యురాల్ని, నేను పవిత్రురాలని చెప్పుకోవడం లేదండి. దేవుని వాక్యం రెండంచుల ఖడ్గము అని చెప్తుంది. సో ఇట్ ఈస్ ఈ వాక్యం ఏదైతే చెప్తున్నానో నాకు వర్తిస్తుంది, మీకు వర్తిస్తుంది, మన అందరికీ వర్తిస్తుంది. కనుక ఎటువంటి పాపపు జీవితం నువ్వు జీవిస్తున్నప్పటికీ, ఎటువంటి శాపపు జీవితం, ఎటువంటి అస్వస్థతకు గురై యూ హ్యావ్ డిప్రెషన్, యాంగ్జైటీ, లైఫ్ నేను లీడ్ చేయలేను అనే సిచ్యువేషన్స్ నువ్వు ఉంటున్నావా ఈరోజు, ఐ వాంట్ బీ దట్ మెసెంజర్ టుడే. ఆమె ఒక మాట విన్నది కనుకనే తను షీ టుక్ అ స్టెప్ ఆఫ్ ఫెయిత్. కనుక నేను ఐ వాంట్ బీ దట్ మెసెంజర్ టుడే. మీ లైఫ్లో ఎటువంటి లైఫ్ మీరు లీడ్ చేస్తున్నా, ఎటువంటి లైఫ్ మనం లీడ్ చేస్తున్నప్పటికీ ఆయన సన్నిధిలో వెళ్ళి ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన వస్త్రపు చింగును ముట్టుకున్నట్లయితే, ఆయన సన్నిధికి వచ్చి మనం అడిగినట్లయితే ఆయన మనకు గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన వస్త్రపు చింగును పట్టుకున్నప్పుడు మహిమ తన దగ్గర నుంచి, దేవుని దగ్గర నుంచి తనలో ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు రోమన్స్ చాప్టర్ 3 verse 23, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనము మన జీవితాల్లో పాపపు అనేది ఒక గోడతో దేవుని మనము అప్రోచ్ అవ్వలేకపోతున్నాం, దేవుని మనము రీచ్ అవ్వలేకపోతున్నామండి. కనుక వాట్ ఎవర్ యువర్ లైఫ్ ఇస్ టుడే, వెన్ యూ అప్రోచ్ గాడ్, ఆయన సన్నిధికి వెళ్ళి నువ్వు అడిగినట్లయితే ఆయన ఏ భేదము లేదు, అందరూ దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేని స్థితిలో ఈరోజు నువ్వు నేను ఉంటున్నట్లయితే, మనం ఆయన సన్నిధికి వెళ్ళినట్లయితే ఆయన తన మహేదైశ్వర్యం చొప్పున ఫస్ట్ లో మనం చూసినట్లయితే 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ అంట. తన నేను కూడా మెన్షన్ చేయన ఆ పరిస్థితి అక్కడ ఉంటున్నప్పుడు దేవుడు తనని లాస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వర్డ్స్, అట్ ద ఎండ్ ఆఫ్ ద పారా మనం చూసినట్లయితే ఆమె కుమారి అని దేవుడు సంబోధిస్తున్నాడు. ఫ్రమ్ బీయింగ్ అ నోబడీ, గాడ్ విల్ గివ్ యూ అన్ అథారిటీ టు బీ హిస్ డాటర్, హిస్ సన్. కనుక మనం ఆ వాక్య భాగాన్ని చూద్దాం. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం, అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తై ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. సో టుడే మనం ఎటువంటి జీవితం కలిగి ఉన్నాం, ఇప్పటి వరకు ఒక స్పిరిచువల్ ఆస్పెక్ట్ గా దేవుడి కోసం మనం ఒక డెసిషన్ తీసుకున్నప్పటికీ కూడా మనం ఆ లైఫ్ లీడ్ చేయలేకపోతామండి. ఆ కంప్లీట్ వాట్ ఈస్ గాడ్ ఎక్స్పెక్టింగ్ అనే దానికి మనం రీచ్ అవ్వలేకపోతుంటాం చాలా సార్లు. వి ఫెయిల్ అయినప్పటికీ గాడ్ ఇస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నిన్ను తన మహిమతో నింపాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటున్నాడు. ఆయన తన ఆశ్చర్యకరమైన వెలుగులోని పిలిచి తన గుణాతిశయాలను ప్రచురము చేయు నిమిత్తం రాజులైన యాజక వంశంగా చేసినప్పటికీ స్టిల్ యూ వాంట్ బీ ఇన్ టు దట్ అదే లైఫ్ లో. కనుక మనం చూసినట్లయితే షీ వాజ్ స్టాండింగ్ బ్యాక్, తన వస్త్రపు చెంగును ముట్టుకొని వెళ్ళి జన సమూహంలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం దేవుని సన్నిధి ఎరిగి దేవుని కోసం ఒక లైఫ్ లీడ్ చేయాల్సింది, దేవుని ఒక ప్రచురం చేయాలని దేవుడు మనల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ అస్ టు టెస్టిఫై హిస్ వర్డ్, టెస్టిఫై హిమ్, బట్ వీఆర్ జస్ట్ లైక్ దేవుని స్వస్థత పొందుకున్నానని మన జాగలో మనం వెళ్ళి వీఆర్ జస్ట్ గోయింగ్ అండ్ సిట్టింగ్ ఇన్ ఆర్ ప్లేసెస్. ఈస్ ఎక్స్పెక్టింగ్ అస్ టు టెస్టిఫై హిమ్ టుడే. ఆయన తన కుమారి అని ఒక అర్హతనిచ్చాడు. తను ఎందరు అంగీకరించినో వారందరికీ అనగా తన నామమున విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించను. తను విశ్వాసం ఉంచి తండ్రి దగ్గరికి వెళ్ళి తన వస్త్రపు చింగు ముట్టుకున్నప్పుడు ఆ ముట్టుకొని వెళ్ళి వెనక నిలబడి దేవుడు మళ్ళీ పిలిచి తనని అడిగినప్పుడు తను వెళ్ళి దేవా నేనే అని నా ఒక ఫియర్ఫుల్
లైఫ్లో ఉన్నప్పుడు తను వెళ్ళి అప్రోచ్ అయ్యి దేవా నేనే నీ వస్త్రం చింది ముట్టుకున్నాను దేవుడి గురించి టెస్టిఫై చేసినప్పుడు దేవుడు ఆమె కుమారి అండ్ షీ వాజ్ నేమ్లెస్. అక్కడ వరకు తనకి ఒక పేరు, తను షీ వాజ్ అన్టచబుల్. అప్పటి వరకు ఒక లైఫ్ అన్క్లీన్ లైఫ్ లీడ్ చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అట్లాంటి అన్క్లీన్ లైఫ్, ఒక నేమ్లెస్ లైఫ్ తను లీడ్ చేస్తున్నప్పుడు దేవుడు తనను ఆమె వెళ్ళి దేవా నేనే అని తను ఒప్పుకోగలిగిన జీవితం ఒప్పుకోలే. గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ అస్ టు టెస్టిఫై హిస్ నేమ్. అక్కడ నేవా నేనే అని వెళ్ళి అప్రోచ్ అయినప్పుడు దేవుడు కుమారి అని సంబోధిస్తున్నాడు. కనుక మనకి దేవుడు అధికారం ఇచ్చాడండి. అధికారం ఇచ్చినప్పుడు మనం స్టిల్ వి వాంట్ బి మన కంఫర్ట్ జోన్ లోనే దేవా నాకు ఆశీర్వాదం పొందుకుంటే చాలు, నేను టెస్టిఫై చేయను అనే స్థితిలో మనం ఉంటున్నామా? మళ్ళీ మనం పరీక్షించుకుందాం ఈరోజు. ఆయన కొరకు మనము ఎటువంటి జీవితం కలిగి ఉంటున్నాం, ఎటువంటి లైఫ్ మనం లీడ్ చేస్తున్నప్పటికీ కూడా ఇఫ్ యు గో వి హ్యావ్ ఫేత్, దేవా నా పాపం నీవే సిలువలో చేసిన బలియాగం ద్వారా నాకు రక్షణ, విమోచన, నా ప్రతి ఒక్క శాపం నుంచి నాకు విడుదలను నమ్మి మన సన్నిధిలోకి వెళ్ళినప్పుడైతే ఆయనను మన రాజులైన యాజక సమూహంగా చేయడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాడండి. కానీ మనం వీఆర్ నెగ్లెక్టింగ్, వీఆర్ లీడింగ్ అ లైఫ్ విచ్ ఇస్ కంఫర్టబుల్. మనకు కంఫర్టబుల్ అయిన లైఫ్ లో మనం లీడ్ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాం. టుడే ఐ వాంట్ us to question ourselves today. మనం ఎటువంటి లైఫ్ లీడ్ చేస్తున్నాం, ఎటువంటి లైఫ్ లీడ్ చేస్తున్నాం? ఈవెన్ if we are newborn Christians too, but still we are leading the same old life. ఆయన తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం పిలుచుకున్నప్పటికీ కూడా మనం అదే సేమ్ ఓల్డ్ లైఫ్, అదే చీకటి లైఫ్ లీడ్ చేయడానికి మనం ఇష్టపడుతున్నామా? ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోని పిలిచి ఆయన గుణాతిశయం పరిచయం చేయ నిమిత్తం రాజులని యాజక సమూహంగా మళ్ళీ చేసినప్పుడు మనము are we living a testifying life? ఒక టెస్టిమోనీగా మనం ఉంటున్నామా అనేది దేవుడు మళ్ళీ ఈరోజు మనం ప్రశ్నించుకోవడానికి God is trying to teach us today. Let us question ourselves today. ఒకసారి మనం ఈ వాక్య భాగంగా చూసినట్లయితే God has a plan and he never delays. 12 years is a long time. బట్ స్టిల్ ఆ 12 years లో తను ఎప్పుడైనా చనిపోయి ఉండొచ్చు, తను ఎప్పుడైనా మృతి నుండి ఉండొచ్చు. కానీ దేవుడు ఆ సజీవ లెక్కలో ఉంచి ఆ గొప్ప కార్యాన్ని ఉద్దేశించి ఉన్నాడు కనుకనే ఆమెను అప్రోచ్ చేయడానికి దేవుడు సిద్ధపాటు కలిగి ఉన్నాడు కనుకనే ఆమె దగ్గరికి అప్రోచ్ అయ్యి గాడ్ ఇస్ ఆల్వేస్ ఆన్ టైమ్ అండ్ హీ నెవర్ డిలేస్. అండ్ మనం చూసినట్లయితే తను ఫిజిషియన్స్ ని వాళ్ళని అప్రోచ్ చేసింది. డోంట్ ట్రస్ట్ ఇన్ మ్యాన్. మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అనే వాక్యం సెలవిస్తుంది కనుక ఆయన అప్రోచ్ అయ్యాం. మనం ఎటువంటి లైఫ్ లీడ్ చేస్తున్నప్పటికీ, ఎటువంటి వాట్ ఎవర్ ఇట్ మే బి, వెన్ వి కమ్ ఇన్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ విత్ ఫేత్ ని మనం ప్రయోగం చేసినప్పుడు, ఆయన వస్త్రపు చింది ముట్టుకోవడానికి, ఆయన ప్రెసెన్స్ లో వెళ్ళడానికి మనం ఇష్టపడినప్పుడు, ఆయనను మనం స్వస్థపరిచి ఆయన మహిమ కొరకు వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు. ఎటువంటి లైఫ్ లీడ్ చేస్తున్నాను, ఎటువంటి సిన్ఫుల్ లైఫ్, ఆమె కేపబుల్, ఆమె వర్ది అనుకున్నప్పుడు ఆయన పిలిచి తన గుణాతిశయాలను ప్రచురం చేయ నిమిత్తం రాజులైన యాజక సమూహంగా మనల్ని చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనల్ని మనం ప్రశ్నించుకుందాం ఈరోజు. మనము లెట్ us question ourselves, let us పరిశీలన చేసుకుందాం. what a life are we leading? మనం లాస్ట్ డేస్ లో ఉంటున్నాం. మన ప్రజెంట్ సిచ్యువేషన్స్ చూసినట్లయితే వైరస్ ద్వారా ఎంతో సఫర్ అవుతూ ఉన్నారు, వాళ్ళ లైఫ్ కోల్పోతున్నారు. నీవు నేను ఈరోజు బ్రతికి ఉన్నాము అంటే వాట్ పర్పస్ ఆర్ వి ఆన్ దిస్ ఎర్త్? ఏ ప్రణాళిక కలిగి దేవుడు నేను ఇంకా కొన ఊపిరి నీ లోపల ఉంచి ఉన్నాడు. వాట్ ఈస్ ద ప్లాన్ బిహైండ్ ఇట్? లెట్ us question ourselves today. God is calling you, God is inviting you. నీ చీకటి జీవితం నుంచి ఒక ఆశ్చర్యకరమైన వెలుగు, ఆ వెలుగులోనికి, ఆ మహిమ జీవితంలోనికి నేను పిలుస్తున్నప్పటికీ వాట్ ఈస్ యువర్ ఆన్సర్ టుడే? వాట్ ఈస్ మై ఆన్సర్ టుడే? లెట్ us ask ourselves today. Let us get into prayer. చాపి రమ్మానుచున్నాడు, వాంఛాతు తన కరము చాపి రమ్మానుచున్నాడు. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందును
రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి రమ్మానుచున్నాడు వాంఛతో తన కరము చాపి రమ్మానుచున్నాడు కన్నీరంతా తుడచును కను పాప వలె కాపాడున్ కన్నీరంతా తుడచును కను పాప వలె కాపాడున్ కారు మేఘము వాలే కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును కారు మేఘము వాలే కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి రమ్మానుచున్నాడు వాంఛతో తన కరము చాపి రమ్మానుచున్నాడు సిలువేలలో ఆయన బలం ఇచ్చే దేవుడు అయినాడు. ఆయనే మన వెలుగు, మన రక్షణ దుర్గమై ఉన్నాడు. అలసిపోక మీరు దేవుని యొద్దకు రండి. సిలువేలలో బలమును నీకిచ్చును సిలువేలలో బలమును నీకిచ్చును ఆయాని వెలుగు రక్షణైనందున ఆలసింపక నీవు త్వరపడి రమ్ము ఆయాని వెలుగు రక్షణైనందున ఆలసింపక నీవు త్వరపడి రమ్ము రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి రమ్మానుచున్నాడు వాంఛతో తన కరము చాపి రమ్మానుచున్నాడు COVID-19 కరోనా వైరస్ ఉన్న ఈ సమయంలో ఎవరు మన చుట్టూ లేరు. హెల్ప్లెస్ సిచ్యువేషన్లో మనం ఉన్నాం. ఎలాంటి మెడిసిన్ లేదు, వ్యాక్సిన్ లేదు. అందరూ చాలామంది ఇప్పటికే చనిపోయి ఉన్నారు. కానీ మన దేవుడు మాత్రమే శక్తిమంతుడు. ఆయన మాత్రమే మనల్ని స్వస్థపరిచే దేవుడు. ఆయన తట్టు తిరిగి మొరపెడదాం మనం అందరం కలిసి. ఆయన మాత్రమే శక్తిమంతుడు. ఆయన మాత్రమే స్వస్థత అనుగ్రహించు దేవుడు. ఆయనే యెహోవా రాఫా. సకల వ్యాధులను స్వస్థపరచుటకు సకల వ్యాధులను స్వస్థపరచుటకు శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో అందరికీ తన కృపలనిచ్చున్ శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో అందరికీ తన కృపలనిచ్చున్ రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి రమ్మానుచున్నాడు వాంఛతో తన కరము చాపి రమ్మానుచున్నాడు. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన విధానంగా ఆ వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరచుకోవచ్చు. చిన్ని ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని
స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 కృపగల తండ్రి జీవగల దేవాని పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా యేసయ్యా. ఇలా ప్రభా సమూహంగా ప్రభా కూడి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని ప్రభా మీకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా యేసయ్యా. ఎందరో ఈ రోజు చూడలేక నశించి ఉన్నారు ప్రభా, ప్రమాద స్థితిలో ఉన్నప్పటికీ ప్రభా నన్ను మా అందరి ప్రభా నీ ఉచితమైన కృపలో కాచి కాపాడి ప్రభా ఇలా ప్రభా నేను స్తుతించే భాగ్యాన్ని మీరు మా జీవితాల్లో అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా యేసయ్యా. ముఖ్యంగా ప్రభా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా యేసయ్యా. మమ్మల్ని ప్రభా నీ తట్టు పిలుచుచున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఒక అన్క్లీన్ సిచ్యువేషన్ నుంచి ప్రభా మీరు మమ్మల్ని హక్కున చేర్చుకుని ప్రభా ఒక పర్పస్ లైఫ్ మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా యేసయ్యా. మీరు మాకు ప్రెషియస్ నేమ్ ని మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా యేసయ్యా. నీకు వందనాలు ప్రభా. మేము ప్రభా ఎంతగానో నీకు దూరంగా ఉన్నప్పటికీ ప్రభా మీరు మమ్మల్ని పిలుచుచున్న దేవుడై ఉన్నారు ప్రభువా యేసయ్యా. నీ తట్టు తిరిగి ప్రభువా యేసయ్యా నేను ఆనుకునే జీవితాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభువా యేసయ్యా. నీకే వందనాలు ప్రభా. ఎంతో మంది ప్రభువా యేసయ్యా ఈ లైవ్ ద్వారా కనెక్ట్ అయి ఉన్నారు ప్రభువా యేసయ్యా. వారి హృదయ వాంఛలను ప్రభు మీరు ఎరిగి ఉన్న దేవుడు వారన్నింటినీ మీరు ప్రభా సఫలపరచమని వేడుకుంటున్నాను ప్రభా. ముఖ్యంగా ప్రభా ఈ రోజు వైజాగ్ లో ప్రభా యేసయ్యా గ్యాస్ లీక్ అయిందని మాకు తెలిసి ఉన్నది ప్రభా యేసయ్యా. ఎంతో మంది ప్రమాదంలో ఉంటున్నారు ప్రభా యేసయ్యా. ముఖ్యంగా మీరు వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రభా యేసయ్యా. నీకు వందనాలు ప్రభా యేసయ్యా. ప్రమాదంలో ఉన్న వారిని మీరు తప్పించమని వెంటనే ఆ ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయమని ఆ గ్యాస్ లీకేజ్ మీరు తగ్గించమని అక్కడ మీరు యెహోవా రాఫాగా మీరు నిలబడమని చనిపోయిన వారికి ప్రభావ వారి బంధువులకు మీరు ఓదార్పు దయచేయమని ప్రమాదంలో ఉన్న వారిని మీరు తప్పించమని మీరు వారికి రక్షణ కవచంగా ఉన్నమని మీరున్నారనే ధైర్యాన్ని వారికి ఇవ్వమని వందనాలు చెల్లిస్తున్న ప్రభావ. మీరు ముఖ్యంగా మీరు అక్కడ ఉండి ప్రభావిస అక్కడ ఉన్న వారందరికీ ప్రభావిస ఆనందకరంగా ఉండమని వేడుకుంటూ యేసుక్రీస్తు శక్తిగల నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you all.